కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతి ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్ తో కూడిన 12 మంది సభ్యులు మున్సిపాలిటీలో సోదాలు నిర్వహించారు. సోదా నిర్వహణ సమయంలో ఇతరుల్ని లోనికి అనుమతించకుండా తలుపులు మూసివేసి ఒక్కొక్కరిగా ఉద్యోగులతో విచారణ జరిపారు. దాదాపు 6 గంటల పాటు విచారణ కొనసాగింది. అనంతరం ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట మున్సిపాలిటీలో రికార్డులు సరిగా లేవని, ఉద్యోగులకు సంబంధించిన అటెండెన్స్ వివరాలు పూర్తిగా నమోదు చేయకుండా వదిలేశారని పేర్కొన్నారు. ఇన్వార్డుల్లో వచ్చిన ఫిర్యాదులు మరియు బయట ఉన్న ఫిర్యాదుల గురించి పట్టించుకోవడం లేదని వెల్లడించారు. మ్యూటేషన్ వివరాలు సరిగా నమోదు చేయలేదని, బిల్డింగ్ సంబంధించిన పర్మిషన్లు, అనుమతులు సరిగా లేవు అని తెలిపారు. అనధికారికంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 41,117 రూపాయలు దొరికాయని, వాటికి సంబంధించిన వివరాలు కానీ బిల్లులు కానీ సంబంధిత ఉద్యోగులు వివరణ ఇవ్వలేదన్నారు. ప్రతినిత్యం జేసీబీ లెవెలింగ్ బ్లేడ్ కు 5,000 రూపాయల బిల్లును డ్రా చేస్తున్నారని, దానికి సంబంధించిన వివరాలు సైతం చూపలేదని, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న ఇతర వెహికల్ల యొక్క వినియోగం, వాటికి సంబంధించిన బిల్లులు అధికారికంగా లేవన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి సదానందం వద్ద ఫోన్ పేలో కొన్ని డబ్బులు ఉన్నాయని, వాటికి సంబంధించి సమాధానం సరిగా లేకపోవడంతో ఆ ఫోన్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమాచారంతో పాటు వెహికల్ కు సంబంధించిన రిపేరు బిల్లులు సరిగా లేవని తమ సోదాలో తెలిసాయన్నారు. పూర్తి రికార్డులను తమ స్వాధీనం చేసుకుని వారం రోజుల్లో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఈ సోదాలో 3 సీఐలతో పాటు 9 మంది సిబ్బంది పాల్గొన్నారు. మేము వాళ్ళకి చెప్పాలంటే ఇంటింటికి పోయి బొట్టు పెట్టి చెప్పడానికి ఉండదు. మీ ద్వారా చెప్తున్నాను కదా. ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మా డిపార్ట్మెంట్కి, మా డీజీ మేడంకి మేము ఒక లెటర్ పెడతాం. దీస్ ఆర్ ద ఫాలోయింగ్ ఇర్రెగ్యులారిటీస్ మేము చెక్ చేసినప్పుడు మాకు వచ్చినాయి. ఇప్పుడు ఆర్టీఏ ఆఫీసు చెక్ చేసాం, 1-2 సార్లు చెక్ చేసాం. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు సీజ్ అయినాయి, తీసేసారా? ఇంకోటి దాంట్లో కూడా రెగ్యులరైజేషన్, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైనా ఆన్లైన్ సిస్టమ్స్ కరప్షన్ ఎటికెట్ చేయాలి అనే దాని మీద ఆఫీసర్స్ కూర్చుంటారు. అందరూ వాళ్ళ బ్రెయిన్స్ స్ట్రాంగ్ చేసి దాంట్లోంచి మంచి రిజల్ట్ తీసి పబ్లిక్కి సౌలత్ చేస్తారు. ఓన్లీ 25 చేశారు. దానికంటే ముందుది ఒక రోజే చెయ్యలేమండి.